ఈ గుత్తి వంకాయ చూసారా ఇలా నవనవలాడుతుందా? ఇది ఇలాగే ఉండి వండాలి. ఊరి మళ్ళీ ఇలా దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేసి బయటికి రాకుండా. సో ఈ మసాలా అంతా ఇలాగా ఉల్లిపోయిన మసాలా, చింతపండు పులుసు. ఓకే. హాయ్ హలో, వెల్కమ్ డాడీ ఇన్ కిచెన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు వంటలు, రుచికరమైన వంటలు వండి చూపెట్టే కోసం, మీకోసం, నా కోసం, మనందరి కోసం వచ్చారు ది గ్రేట్ ఆర్టిస్ట్, లెజెండ్ ఆర్టిస్ట్, మహానటి శ్రీ శివపార్వతి గారు. అమ్మ శివపార్వతి గారు రండమ్మా, వెల్కమ్ డాడీ ఇన్ కిచెన్. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మీ అందరికీ నమస్తే. మా డాడీ ఇన్ కిచెన్లో మీరు వివిధ రకాల వంటలు చూస్తూ మా రవి గారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చూపించబోయేవి కొత్త రకం వంటలేం కాదు, పాత రకం వంటలే. అయినా ఎందుకు చూపిస్తున్నామంటే ఈరోజు అన్నీ బయట ఆర్డర్ చేసుకొని తింటుంటే అమ్మ ఎలా వండుతుందో, ఆలి ఎలా వండుతుందో ఎవరికి తెలియడం లేదు. సహజంగా నేను బయట వింటూ ఉంటాను, రవి గారు కొంతమంది ఏం చెప్తారు తెలుసా, మా ఆవిడ గుత్తి వంకాయ కూర వండుతుందండి, అసలు చికెన్లు, మటన్లు, ఫిష్ ఏవి బతికి రావండి, ఎంత రుచిగా ఉంటుందో అని వాళ్ళ ఆవిడ గురించి ఎంత బాగా చెప్తారు. నేను కూడా చెప్తాను. అలా చెప్పే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రవి గారి మిసెస్ కూడా అద్భుతంగా వంట చేస్తారు, అద్భుతంగా తినిపిస్తారు. వండడం కాదు, అద్భుతంగా వడ్డించడం కూడా ఒక ఆర్ట్ అండి. నిజం. అవునమ్మా. ఇప్పుడు ఇలా ప్లేట్ ఇలా పెట్టేసాం, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం తినండి, ఇది రుచిగా ఉంటుంది, ఇంకొంచెం తినండి అని చెప్పడంలో, వడ్డించడంలో ఒక ఆత్మీయత, ఆనందం ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు పంచుకోవాలని మా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి అని గుత్తి వంకాయ కూర గురించి, ఇది చూసారా, ఈ గుత్తి వంకాయ చూసారా ఇలా నవనవలాడుతుందా? ఇది ఇలాగే ఉండి వండాలి. జనరల్ ఇలా కోసేసి ముక్కలు ముక్కలు చేసేసి దీన్ని ఛిద్రం చేసి కాకుండా కాయ ఇలాగే కనిపించాలి మనం తినేటప్పుడు కూడా. అలా తింటే ఆ రుచే వేరు. ఇప్పుడు మనం అలా చేసుకుందామా? రైట్. రవి గారు, ఈ గుత్తి వంకాయ కూర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్పుకుందాం. ఇవ్వండి, నాణ్యమైన చక్కగా ఆరోగ్యకరమైన వంకాయ కడిగి చక్కగా అలా పెట్టుకున్నాం. ఇందులో ఎండుమిర్చి, జీడిపప్పు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, ఉప్పు, ధనియాల పొడి, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు. వీటినన్నిటినీ ఎలా చేయాలి ఇప్పుడు చూసుకుందాం. చూశారుగా, మరి స్టార్ట్ చేద్దామా? రైట్. ఈ తెల్ల నువ్వులు మనం వేయించి పెట్టుకున్నామంటే ఆల్రెడీ. ఓకే. ఎండుమిర్చి మనకు కావాల్సినన్ని, అంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, మీడియంగా తింటారు, తక్కువ తింటారు. వాళ్ళ అలవాటుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఎండుమిర్చి, జీడిపప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాం మనం. ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం చూపిద్దాం. రైట్. రవి గారు, ఇప్పుడు మనం వీటిని మిక్సీ వేసుకోవాలి. జీడిపప్పు, వేయించిన తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, ఇది పౌడర్ చేయాలా, పేస్ట్ చేయాలమ్మా? పౌడర్. ఇది ఎండు కొబ్బరి. ఇది పచ్చిదా, ఇది వేయించు? ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి రవి గారు, ఇదిగోండి మనం ఇలా ఈ తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, మిర్చి అన్నీ కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాం.
ఇందులో కొంచెం ఉప్పు కూడా మన టేస్ట్ని బట్టి సబ్కా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఈ వంకాయలోకి మనం కూరాలి. ఓకే, ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా కట్ చేసుకోవాలమ్మా. ఇలా 4 భాగాలుగా కట్ చేయాలి. ఓకే, కట్ చేసి ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ పొడిని ఇలా కూరాలి వంకాయ లోపలికి. ఈ పొడి కొంచెం పచ్చిగా అయినట్టుందమ్మా. ఆ కొబ్బరి తోట నువ్వులు కొబ్బరి అంటే కొబ్బరిలో కొంచెం ఆయిల్గా ఉంటుంది కదా, కొద్దిగా తడి వచ్చింది. మనం వేసుకునేటప్పుడు అలా పొడిగా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూరి మళ్ళీ ఇలా దీన్ని చక్కగా ఇలా ప్రెస్ చేసి బయటికి రాకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకుంటాం. అమ్మా చూసి ఇంకా చెప్పండి రవి గారు. చెప్పాలమ్మా మీరే. అమ్మ మీరు సినిమా ఇండస్ట్రీలో ఎలా వచ్చారు? మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? దీనికి చాలా పెద్ద కథ ఉందండి. చెప్పండి అమ్మా, వింటాం. షార్ట్లో చెప్పండి. అంటే అంత పెద్ద కథ వినే ఓపిక చెప్తే వింటామని మా ఆడియన్స్ కూడా వింటారు. ఏం లేదు, మాది తెనాలి. ఓకే, తెనాలి అంటే కళలకు నిలయం. ఓకే, వివిధ కళలు ఉంటాయి అక్కడ. నాట్ ఓన్లీ యాక్టర్స్, బుర్రకథలు, హరికథలు, క్లాసికల్ డాన్స్, పౌరాణికాలు, శిల్ప కళాకారులు, శిల్పాలు చెక్కుతారు చూడండి, వాళ్ళు కూడా తెనాలిలో ఫేమస్ అన్నమాట. సో ఆ తెనాలిలో పుట్టడం నా అదృష్టం. ఎందుకంటే అక్కడ నీరు తాగితే చాలు కళాకారులు అవుతారు అనుకుంటుంటారు. ఆ వాతావరణం, ఆ పైరు గాలి అన్నీ చక్కటి ఒక పల్లెటూరు తలపించి టౌన్ చాలా బాగుంటుంది. మీ టౌన్ పేరు ఏందమ్మా? తెనాలి. టౌన్ పేరే తెనాలి. అయితే మా నాన్నగారు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు. ఏది ఇప్పుడు మీరు మా కళాకారుని పిలిపించి మాతో ఏవో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయించి మీ ఇంట్రెస్ట్ కదా అది. అలాగే ప్రతి మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం నాన్నగారు బాగా పాడేవారు. సింగర్ పాటలు బాగా పాడేవారు. ఘంటసాల గారి పాటలు, భగవద్గీత చాలా బాగా పాడేవారు. సో అలా ఆయనకి ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్తో నేను ఆర్టిస్ట్ అయ్యాను చిన్నప్పుడు. అంటే నాకు 13 years ఏజ్లో. చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ అనడానికి లేదు, అంటే మరీ చిన్నపిల్లని కాదు కదా. 13 years, 13-14 years. అంటే సినిమాల్లోనా? స్టేజ్ డ్రామాస్ అలా చేస్తూ దాదాపు 18 years నాటక స్టేజ్ షోస్, రకరకాల నాటకాలు. అలా నాటకాలు వేసుకుంటూ గొప్ప కళాకారులతో కలిశాను. ఆ గొప్ప కళాకారులు ఎవరంటే జేవి సోమయాజులు గారి బ్రదర్, మీకు తెలుసా? తెలియదు. సోమయాజులు గారి బ్రదరు రమణమూర్తి గారు. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆయన హీరోగా యాక్ట్ చేశారు సినిమాల్లో. ఆయనకి నాటకం అంటే ఎంత ఇష్టం అంటే సినిమా ఆఫర్ వస్తే కూడా నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, నేను ఈరోజు రాలేను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకోండి అనేవారు. ఆయనకి ఖాళీగా ఉన్నప్పుడే డేట్లు పెట్టుకునేవారు షూటింగ్కి. సో అంత గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నేను 90 ప్రదర్శనలు చేశానండి స్టేజ్ పైన. ఎక్కడ? ఢిల్లీ,
ఢిల్లీ, కలకట్టా అబ్బబ్బబ్బా. అండ్ బాంబే. అబ్బబ్బబ్బా. మన తెలుగు ప్రోగ్రామ్స్, తెలుగు మన తెలుగు అకాడమీ వాళ్ళు ఉంటారు కదా, రైట్, ఓకే. వాళ్ళు ఇన్వైట్ చేసి ఆయనకి నీరాజనాలు ఇచ్చి ఆయన్ని, అంటే ఒక్కొక్క థియేటర్లో 30 రోజులు ఉంటుందండి ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్స్ ఆయనతో వేసి అంతో ఇంతో ఆయన దగ్గర కొంచెం విద్య నేర్చుకోవడం వల్ల ఆ సంస్కారం, ఆ మంచితనం, ఒక క్యారెక్టర్ మనకి వచ్చినప్పుడు వెరీ క్యాజువల్గా ఇంట్లో మనిషిలాగా బిహేవ్ చేస్తే ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది, అవన్నీ నాకు ఆయన నేర్పారు. సో దాంతో అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. సినిమాలో బ్రేక్ ఎలా వచ్చిందమ్మా? సినిమాల్లో అది ఇక జగమెరిగిన సత్యం, రహస్యం. ఏమోదో పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీకి దిగ్గజాలు. ఆ పరుచూరి బ్రదర్స్ నన్ను ఇంట్రొడ్యూస్ చేయకపోతే ఇప్పుడు మీరు కూడా నన్ను ఇక్కడికి పిలవరు, నాకు తెలియదు కదా మీకు, అందుకని పిలవరు. సో పరుచూరి బ్రదర్స్ నన్ను వారి అబ్బాయి రఘుబాబు స్మారక కళ, ఇప్పుడు తినకూడదు, స్మెల్ సూపర్ వస్తుంది. వాళ్ళ అబ్బాయి రఘుబాబు మమ్మల్ని అందరినీ వదిలేసి స్వర్గస్థులయ్యారు. వారి అబ్బాయి పేరుతో స్థాపించిన రఘుబాబు స్మారక కళా పరిషత్ అని ఆ పరిషత్తులో నేను ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. సో అప్పటి నుంచి నా ఫస్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్, డి రామానాయుడు గారు గ్రేట్ ప్రొడ్యూసర్, ఆయన సెలెక్ట్ చేసుకొని నన్ను చిత్రరంగ ప్రవేశం చేయించారు. ఏ సినిమా? సర్పయాగం, శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు రోజాకి ఫస్ట్ మూవీ. ఏ సో మా అందరికీ మంచి స్థానం కల్పించిన సినిమా, మంచి బ్రేక్ వచ్చింది. మీకు ఇంకో విషయం తెలుసా, రామానాయుడు గారు చక్కగా భోంచేస్తారు, పక్కన ఉన్న వారికి కూడా బ్రహ్మాండంగా తినిపిస్తారు. ఆయన గుణం అది. ప్రొడ్యూసర్ కదండి, 10 మందికి పెట్టి 10 మంది ఆనందాన్ని ఆయన చూసి ఆనందపడే వ్యక్తులు వాళ్ళు. మా గురువు గారు పరుచూరి గోపాలకృష్ణ గారు అదే మరి, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నాము చాలే అనుకోకుండా మా రఘుబాబు కళా పరిషత్ ద్వారా మాలాంటి ఆర్టిస్టుని చాలా మందిని సెలెక్ట్ చేసుకొని నేను ఈరోజు 250 సినిమాలు పైగా చేయడానికి కారణం. 250, 250 మూవీస్, అది పెద్ద విషయం ఏం కాదు, లెక్క చెప్పాను అంతే. అలా చేయడానికి కారకులు వాళ్ళు అని చెప్తున్నా. నేను 250 సినిమాలు చేయడం గొప్ప అని కాదు. అంటే తెలుగులోనేనమ్మా? తమిళ్లో ఒక 3 ఫిలిమ్స్ చేశాను, కన్నడ ఒక 4 ఫిలిమ్స్ చేశాను, కన్నడలో ఒక అద్భుతమైన సీరియల్ శ్రీనివాస కళ్యాణం, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది చేశాను. సో అలా ఇతర భాషల్లో చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆదరించారు. అట్లా ఆ కలయిక అలా జరిగింది. ఇప్పుడు ఈ వంకాయ ఇదంతా చూస్తుంటే నాకు రామానాయుడు గారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఆయన తినడం, పక్కన వాళ్ళకి తినిపించడం ఆయన హాబీ అని చెప్పాను కదా. నేను ఒకరోజు సరదాగా, నేనేం పెద్ద వంటగత్తిని కాదు, ఇవన్నీ టేస్ట్ మస్తు అనిపిస్తుంది. మీ అమ్మగారు, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు చేసిన వంటలు ఇవి. నేనేదో సరదాగా ఇలా చేసుకుని వెళ్తే ఆయన చక్కగా మమ్మల్ని అడిగి ఏంటి తెచ్చావు చూపించు అన్నారు. మీ టిఫిన్ అంటే ఏం లేదండి వంకాయ కూర అండి అన్న. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకి ఏం అవసరం, ఏం తక్కువ, కానీ కలుపుగోలుతనం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. తెచ్చిన కూర తిన్నారు, బాగా వండేవు, చక్కగా వండేవు అన్నారు, తిన్నారు. సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఇది చేయడం నిజంగా నా అదృష్టం. మాది కూడా అదృష్టం, మా ఛానల్ అదృష్టం, మా ఆడియన్స్ అదృష్టం. తర్వాత ఆహా ఏమి రుచి తినరా మై మరచి అని ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా, ఏం సినిమా రాజుది?
ఎగిరే పావురం. శ్రీకాంత్ హీరో, శ్రీకాంత్ సార్ హీరో. మరి ఈ వంకాయ గురించి ఒక స్పెషల్ సాంగ్ కదా అది. అవును అవును. మరి మన ఆంధ్రులకు ఇష్టమైన వంటకాలు గోంగూర. ఈసారి గోంగూర చేద్దాం. గోంగూర గోంగూర బోటీ చేద్దామమ్మా. బోటీ తింటారా? అమ్మో నాకు ఇష్టం ఉండదు వండడం. మేము తింటాం మీరు వండండి. నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ గుత్తి వంకాయ కూర ఇలా ఇళ్లలో చక్కగా ఆడవాళ్ళు వారి భర్తలకి చేసి పెడితే ఈ స్విగ్గీ, టొమాటోలు వాటితో పని లేకుండా మా ఆవిడ చేసే వంట అని పేరు పెట్టి బ్రహ్మాండంగా తింటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇలా కూరుకొని మనం వంట చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏందమ్మా తాలింపు వేస్తారు అంతేనా? చూపిస్తా కదా. గ్రేవీ ఉండదా? ఉంటుంది కదా. రవి గారు లాస్ట్ వంకాయ ఇలా చక్కగా అన్ని వంకాయలు ఇలా మనం ఇందులో స్టఫ్ పెట్టేసి ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎలా వండుకోవాలి చేసేసుకుందాం. ఫ్లేవర్ సూపర్ వస్తుంది. వండారు తిందురు కానీ తొందరపడి ఇలా తినేయకండి. తినాలనిపిస్తుంది. వెళ్దాం. రవి గారు ఇప్పుడు మనం కూర వండుకోబోతున్నాం. ఓకే, గుత్తి వంకాయ కూర. శివపార్వతి అమ్మ స్పెషల్ గుత్తి వంకాయ కూర. నా స్పెషల్ ఏం కాదు, ఆంధ్రుల స్పెషల్. ఆంధ్రుల స్పెషల్, తెలంగాణ వాళ్ళ స్పెషల్ కాదా? ఓకే, మన అందరూ ఒకటే కదా. అందరూ ఒకటే కదా. ఇక్కడ ఆంధ్రుల తెలంగాణ అని ఏం లేదు. ఇదిగోండి ఇలా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మనం మన అందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన చక్కటి గుత్తి వంకాయ కూడా వండుకోబోతున్నాం. గారు ఇప్పుడు మనం ఈ కాగిన నూనెలో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. వీటిని చక్కగా బాగా వేగనివ్వాలి. అమ్మ మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అమ్మా? ఫస్ట్ అంటే ఎప్పుడు ఫస్ట్? సినిమాలో. సినిమాల్లో అసలు మేము ఆ రోజుల్లో మాకు ఇంత కావాలని మేము అడగలేదు. ఎంత ఇస్తే అంత పని చేసాం. ఎంత ఇచ్చారో ఏమైనా గుర్తుందా? మా రామారాయుడు గారు మాకు 15,000 ఇచ్చారు. ఆజామాన్ అంటే 91లో. 91లో అంతే, అంటే ఎక్కువేం కాదు. మాకు అలా ఇచ్చారు, మాకు అదే ఎక్కువ. అంటే మా మనసుకి. తర్వాత పెరగడం, తరగడం, ఇవ్వడం, అసలు ఇవ్వకపోవడం. ఇక సగం వేగాక ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాం. ఎందుకంటే ముందే ఇవి నూనెలో వేస్తే నల్లగా మాడిపోతాయి. అలా కాకుండా ఇవి కూడా మనకి చక్కగా వేగాలి. మాడకుండా ఉండాలి అంటే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు వేసుకుంటే మంచిది. ఓకే అండి. సరే అమ్మా, ఫస్ట్ సీన్ కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ సీన్ డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు? బాగా గుర్తుంది. మా అందాల నటుడు, మా అందాల నటుడు, మన అందరి అందాల నటుడు శోభన్ బాబు సారా? శోభన్ బాబు గారితో చెస్ట్ హాస్పిటల్లో ఫస్ట్ షాట్ అన్నమాట. నాకు చాలా ఆనందము, ఆశ్చర్యము, భయం, ఏంటో రకరకాల ఎక్స్ప్రెషన్స్. కానీ ఆయన మహానుభావుడండి. ఏ మాత్రం మేము భయపడకుండా చక్కగా సపోర్ట్ చేసి మాకు ఎంతో బలం ఇచ్చారు. సో ఇదిగోండి ఇలా నూనెలో ఈ వంకాయల్ని ఇలా పేర్చి పెట్టుకున్నాం. ఓకే అండి.
ఈ వంకాయలన్నీ ఇలాగా పెట్టేసి మగ్గనివ్వాలి. తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు. నాకు వస్తుంది తెలుగు. మరి మగ్గటం అంటే ఇక్కడే కదా తెలుగు. అంటే మీరు ప్యూర్ మరాఠీ కదా. మరాఠీలో పుట్టి పెరిగింది ఇక్కడే, చదివింది ఇక్కడే కాబట్టి బాగా మాట్లాడు. సో ఈ మసాలా అంతా ఇలాగా మిగిలిపోవడం కాదు, మిగుల్చుకోవచ్చు. గ్రేవీ బాగుంటుంది అనుకుంటే ఇలా వేసుకున్నాం. గుత్తి వంకాయ సో అలా మా శోభన్ బాబు గారితో అలా ఫస్ట్ డే ఫస్ట్ మూవీ అలా చేయడం జరిగింది. ఆ సినిమా హిట్ కదమ్మా? హిట్ అండి. 100 days అందరికీ మంచి పేరు వచ్చింది. మేమనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నామని ఇండస్ట్రీకి తెలిసింది. అలా ఎన్నో జరిగాయి అద్భుతాలు. ఆ అద్భుతాల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేమంతా. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో కారం ఉంది కాబట్టి పెద్దగా వేసుకోకుండా కొంచెం వేసుకోవచ్చు. మన పౌడర్లో ఫ్రై చేసి ఉన్నాయి కదా, అందుకని ఇది ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది పసుపు, ఉప్పు అందుకని కొద్దిగా అసలు సిసలైన ఉప్పు కూడా ఇలా అన్నిటి మీద ఇలా చల్లేసి. సబ్కా రాజా నమ్మక్ రాజా. అమ్మ మీరు ఆ గుత్తి వంకాయ సినిమా గురించి ఏదో చెప్పి ఆగిపోయారు. పాట. అవును. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి. పాటలా పాడండి. నేను పాట పాడితే ఇప్పుడు మొత్తం ఛానల్ ఆఫ్ చేస్తారు. మీరు ఆ పాట పెట్టండి దీనికి. దీనికి చక్కగా ఇదిగోండి ఇలా మూత పెట్టాం కదా, ఆ స్ట్రీమ్కి ఉడుకుతుంది. మనం కొంతసేపు ఉడకనిద్దాం, సరేనా? కదండి, ఇలా మనం ముక్క తిప్పుతాం అన్నమాట. బ్రహ్మాండమైన స్మెల్. వంకాయ వాసన, గుత్తి వంకాయ వాసన. ఈ సైజ్ వంకాయలే తీసుకోవాలమ్మా. అయితే మనకి బాగా చక్కగా మనం ఈ పెట్టాం కదా ఎండు కొబ్బరి ఇవన్నీ, అవన్నీ అందులో పెట్టడానికి వీలుగా ఉంటుంది, చూడటానికి బాగా కనిపిస్తుంది. చిన్నవి తీసుకోకూడదు, మరి పెద్దవి కూడా తీసుకోకూడదు. ఇవేనా బాగుంటాయి సైజ్. దీన్ని ఇలా ఉండనిద్దాం, ఇంకా మగ్గాలి. ఇందులో ఏమి వాటర్ అప్పుడే పోయకుండా మనం కొంచెం చింతపండు రసం వేరే ఉడకపెట్టి పైన పోసేసుకోవాలి. ఇలా మగ్గింది కొంచెం వంకాయ. ఇలా మగ్గిన తర్వాత సూపర్ వాసన, సూపర్ ఫ్లేవర్ గుత్తి వంకాయ. ఇప్పుడు కొంచెం పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు. ఓకే, ఇప్పుడు గరిటెతో కాకుండా ఇలాగా చాప ముక్కలు తిప్పినట్టు. ఈసారి చేద్దాం చాప ముక్కలు. కంగారు పడకండి, మీరు చేసి తినిపియాలి. కానీ మేము చూడని కోసం వీడియోలో మా ప్రేక్షకులు మేము చూడని కోసం తినని కోసం రెడీ. మరి ఇలా పెట్టుకున్నాం కదా, చింతపండు ఉడకనివ్వండి.
దీని మీద ఇలా కొత్తిమీర, మూత పెడదాము. పెడదాం. గుత్తి వంకాయ కూర. మూత పెట్టి అంతే. ఒక 5 నిమిషాల తర్వాత మనం చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని తినేయచ్చు. రవి గారు కంప్లీట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం దీంట్లోకి తీసుకుందామా? గుత్తి వంకాయ. అవునండి. ఓహో, ఓ అమోఘం. మోహం తెలుగు పదం. ఆహా ఏమి రుచి. ఓహో మయమరచి. తినరా మైమరచి. తినరా మయమరచి. జలుబైంది, లేకపోతే మంచిగా పాడేటువంటి పాట. అవును. సూపర్. వా గుత్తి వంకాయ సూపర్ సూపర్ బ్రహ్మాండంగా ఉందమ్మా. దీంట్లో ఏమన్నా కాంబినేషన్ వైట్ రైసా బగార్ రైసా? మామూలుగా వైట్ రైస్లో తింటేనే రుచి తెలుసు. బాగుంది. రొట్టెలు కూడా తినొచ్చా, చపాతి? అది మీ ఇష్టం. అసలు ఆకలి అయితే అన్ని రుచిగా ఉంటాయండి. అన్ని రుచిగా ఉంటాయి. ఆకలి అవ్వాలి, అది బ్రహ్మరహస్యం. బ్రహ్మరహస్యం. ఆకలి అవ్వలేదనుకోండి సూపర్. ఏది రుచిగా ఉంటుంది. ఇలా కొత్తిమీర చక్కగా చూడటానికి అందంగా ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది. గుత్తి వంకాయ తింటే ఆరోగ్యంగా ఉంటుంది. డాడీ ఇన్ కిచెన్ ఈ అద్భుతమైన వంటకాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శివ పార్వతి. గ్రేవీ వేయండి కొంచెం. చాలు చాలు. రైస్